పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రి పనితీరుపై ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో సౌకర్యాలను పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి ఆసుపత్రి వర్గాలలో పలు అంశాలపై సమీక్ష సమావేశం. మంత్రి వివేక్ వెంకటస్వామి కామెంట్స్. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుంది. రోగులకు అధునాతన సదుపాయాలను అందించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న రోగుల రద్దీ అధికంగా ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రుల్లో వివిధ విభాగాల వైద్యులను సదుపాయాలను పెంచవలసి ఉంది. రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో రోగులకు మరిన్ని సదుపాయాలను, మందులను అందించేందుకు కృషి చేస్తున్న What kind of patients you are getting? That change is good. Geneticians with the processing. వాళ్ళే చేస్తుంది అంటే అవుట్ సైడ్ మేబీ బట్ ఆర్ ఇన్ అవర్ గవర్నమెంట్ సెక్టర్ చాలా ప్రాసెస్ ది నేషనల్ యాంటీబయాటిక్ మోడ్ ఆఫ్ రిప్లేస్ అది ప్రాపగేటెడ్ వెరీ విగరస్లీ అవుట్ సైడ్ మార్కెట్ మనకి చాలా కంపేర్ తేడా సో ఓన్లీ థింగ్ ఇస్ అక్కడే స్కోప్ ఆఫ్ ఆర్గనైజేషన్ काम कर रहे यूबी में या यूबी है क्या हुआ एक मिनट क्या हुआ, क्या हो रहा है जी? दर्द है और क्या हो रहा है? अभी नहीं है दर्द। खाना खाने के बाद ज्यादा हो रहा है? नहीं। हाँ, हेमिंग गड्ढे डायबिटिक का शुगर का షుగర్ ఉందా trauma. He is saying it because of sugar. Diabetic ulcer, sir. While sleeping, he minor trauma, itching in the sleep. known case of diabetes. Known diabetic. Presently ulcer. ఎట్లుంది హాస్పిటల్ బాగుందా? అందుకు మంచిగా ఇస్తుందా? ఇక్కడ ఈ సైడ్ కదా
ఓకేనా కార్మికులు జీతాలు వెళ్ళాలి సార్. కార్మికుల జీతం మీ యజమానుడు పెద్దోడు కదా ఏంటంటే అని పెంచవచ్చు ఎన్ని సంవత్సరాలు చేసి అదే జీతాలు సార్. ఎంత వస్తుంది క్యాజువల్ చేస్తున్నాం కానీ ఎంత వస్తుంది రోజుతో టైం కదా. 500 అంటే ఎన్ని సంవత్సరాలు చేసినా అదే జీతం కదా. ఆశ్రమంలో క్యాజువల్గా తీసుకెళ్ళి క్యాజువల్ చేస్తుంది. ఇప్పుడు వేరే ఫ్యాక్టరీ చేస్తుంది రాకపోతే ఏంటి వేరే ఫ్యాక్టరీ ఎన్ని 10 సంవత్సరాలు చేసినా ఒకటే జీతం. ఏ గ్రేడ్ లేవు. ఇప్పుడు పెంచినాం కదా మొన్న పెంచినాం కదా ఇప్పుడు మళ్ళీ పెంచుతాం. ఈఎస్ఐ హాస్పిటల్స్ ఎట్లా కార్మికులకు ఎక్కువ మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పించాలి, వారి హాస్పిటల్ని ఇంకెక్కువ ఉపయోగించుకోవాలి, ఇక్కడ హాస్పిటల్లో సరిగా మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా, నర్సింగ్ కేర్ ఎట్లా ఉంది, ఇవన్నీ రివ్యూ చేయడానికి ఈరోజు ఈఎస్ఐ రామచంద్రపురం రావడం జరిగింది. డాక్టర్స్తో పేషెంట్స్తో మాట్లాడడం జరిగింది. మేము ఈ హాస్పిటల్ని ఫెసిలిటీస్ ఇంకెట్లా ఎక్కువ ఇంప్రూవ్ చేయాలి, పేషెంట్ ఇన్ఫ్లోని, కార్మికుల పేషెంట్స్ అందరు కూడా ఈఎస్ఐ హాస్పిటల్కి రావాలి కానీ ప్రైవేట్లో పోయి ఎక్కువ ఖర్చు పెట్టుకోవడము ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకునేది ఉంది. ఇప్పుడే సూపరింటెండెంట్ గారికి కూడా ఇదే చెప్పినాము. మనము దీంట్లో రివ్యూ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే సరైన స్టాఫ్కి సరైన పేషెంట్స్ ఉన్నప్పుడే హాస్పిటల్ సరిగా నడుస్తుంది. సో ఇది ఫస్ట్ విజిట్ అన్నమాట నాది ఈ రామచంద్రపురం ఈఎస్ఐ హాస్పిటల్ విజిట్ చేయడము. ఇతర ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా విజిట్ చేస్తూ ఈ ఓవరాల్ మొత్తం రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటల్స్కి ఒక స్టాండర్డైజ్ చేసేది అవసరం ఉంది. చాలామంది డాక్టర్స్ కూడా ఎవరైతే ఎక్కడైతే అవసరం ఉందో అలాంటి స్పెషలిస్ట్ కూడా అక్కడ పోస్ట్ చేయాలి. వీళ్ళందరికీ సరైన పేషెంట్స్ ఇన్ఫ్లో ఉన్నట్టు చేసేది అవసరం ఉంది. సో త్వరలోనే ఒక రివ్యూ పెట్టుకొని మా సెక్రటరీ గారికి అదే చెప్తున్నాము. ఒక రివ్యూ అవసరం ఉంది ఈఎస్ఐలో. రివ్యూ చేసి కార్మికులకు ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడానికి మేము ముందుకు వెళ్తాం.